కలిడోస్కోప్ తయారు చేయడం. కావలసిన వస్తువులు: ప్లాస్టిక్ కవర్, కత్తి, గిఫ్ట్ పేపర్, ప్లాస్టిక్ పేపర్, ఒకే సైజులో ఉన్న 3 దీర్ఘచతురస్రపు అద్దాలు, కత్తెర, టేప్, రంగుల పూసలు. వర్ణజాలాన్ని ఏర్పరిచే కళ అద్దాల్ని బిగించడంలోనే మెరుగుపడుతుంది. వెడల్పుగా ఉండే టేప్ తీసుకొని 2 అద్దాలని పక్కపక్కనే ఉంచి అతికించండి. అద్దాలకు మధ్యన కాస్త ఖాళీ ఉండేలా చూడండి. అప్పుడే సులభంగా మడవగలుగుతాం. అద్దాలు సరిగ్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి. జాగ్రత్తగా చేయండి. అద్దం మొనలు షార్పుగా ఉంటాయి. వేళ్లు తెగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కువగా ఉన్న టేప్ని కత్తిరించి తీసేయండి. అతికించిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న టేపుని తీసుకోండి. మూడవ అద్దాన్ని దానిపైన అతికించండి. రెండవ అద్దానికి సమానంగా అది ఉండాలి. ఇప్పుడు 3 అద్దాలు ఒకే వరుసలో అతికించబడి ఉన్నాయి. చివరిగా ఒక టేప్ ముక్కను తీసుకొని 3వ అద్దానికి కింద అతికించండి. మడవడానికి ముందు ఇది ఇలాగే ఉండాలి. ఇప్పుడు మొదటి అద్దాన్ని కూడా కలిపి అతికించి ఎక్కువగా ఉన్న టేపుని కత్తిరించి తీసివేయాలి. ఆ త్రికోణపు ఆకారం పైన అందమైన రంగు కాగితాన్ని అతికించాలి. అందులో నుంచి చూస్తున్నప్పుడు వరుసగా అందమైన ఆకారాలు మీకు కనిపిస్తాయి. ఒక చివర కాంతి ప్రవేశించగలిగిన పలుచని ప్లాస్టిక్ పేపర్ని ఉంచి దానిపైన పూసలు పోసి వాటిపైన మరో ప్లాస్టిక్ పేపర్ ఉంచి మూసేయాలి. మీరు అందులో నుంచి చూస్తున్నప్పుడు పూసలు ఎన్నో అందమైన ఆకారాల్లో మీకు కనిపిస్తాయి. అవి ఇంకా అందంగా కనిపించాలంటే ఇంకా ఎక్కువ అద్దాలను ఉపయోగించొచ్చు. కారణం, ఖాళీ ప్రదేశంలో కాంతి సరళ రేఖలో ప్రయాణిస్తుంది. కానీ ఏదైనా వస్తువు మీద పడితే అది తన దిశను మార్చుకుంటుంది. కలిడోస్కోప్లో ఉన్న అద్దాలు కాంతిని ప్రతిబింబిస్తున్నాయి. అందువల్ల అద్దాలు పూసలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రతిబింబాలు ముందు వెనుకలుగా పక్కవైపుగా తిరిగి వస్తున్నప్పుడు
రకరకాల ఆకారాలు ఏర్పడుతున్నాయి. మీరు కెలెడాస్కోప్ను తిప్పినప్పుడు లోపల ఉన్న పూసలు కదలడం వల్ల అందమైన కాంతి దృశ్యం మీకు దొరుకుతుంది. ఆశ్చర్యకరమైన నిజాలు. అంటార్క్టికా ప్రపంచంలోని ఏ దేశానికి స్వంతం కాదు.